అలాగే ఈ దేవాలయం నిర్మించి వచ్చే సంవత్సరంకి 120 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం అయితే 119 సంవత్సరాలు అవుతుంది ఈ దేవాలయం కట్టబడి కూడా. సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటారు. అలాగే ఈ చర్చి గురించి మరిన్ని విషయాలు ఇక్కడున్న ఒక అంకుల్ అయితే మనతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. మీరు కూడా తప్పకుండా వినండి. ఇంకొక 4 సంవత్సరాల్లో సెంటనరీ సిల్వర్ అనే జూబిలీ చేస్తారు. అది ఈ చర్చి కట్టింది స్టార్క్ మెమోరియల్ దొరసాని గారు, ఒక లేడీ గారు. ఆమె ఫస్ట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన కాంట్రిబ్యూషన్ తో ఈ చర్చి కట్టారు. చర్చి నిర్మాణం జరిగింది. ఈ చర్చి నిర్మాణం జరగటానికి 2 సంవత్సరాల పైన పట్టింది ఆ రోజు. ఓకే. ఇప్పుడైతే అంటే అప్పుడు ఏ ఫెసిలిటీస్ కూడా మనకు అంత అవైలబుల్ గా ఉండేవి కాదు. లేవు. కానీ అసలు ఇప్పుడు ఇంత కట్టడం అంటే అయ్యే పని కాదు. అసలు ఈ చర్చిలో నాకు పైకప్పు చూస్తే నవోహం గారు ఓడే గుర్తొచ్చింది. వాళ్ళైతే ఎంత టెక్నాలజీ వాడినా ఈ ఈ స్ట్రక్చర్ రాదు. ఒకప్పుడు కట్టడాలు అసలు ఎవర్ గ్రీన్, విదేశాలైనా ఇప్పుడైనా ఎవర్ గ్రీన్. అసలు అలాంటి చర్చి నిర్మాణంలో ఇది కూడా ఒకటి అరుదైన చర్చి గుంటూరులో ఉంది. ఆదివారాలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల దాకా ఒక తెలుగు ఆరాధన, మళ్ళీ 10:30 నుంచి 8 నుంచి 10 దాకా ఒక ఆరాధన, 10:30 నుంచి 12:30 దాకా ఒక ఆరాధన. ఈ 3 తెలుగు ఆరాధనలు. సాయంత్రం పూట 6:30 నుంచి 7:30, 8 దాకా, 7:30, 8 మధ్యలో అవుతుంది. 8 దాకా ఇంగ్లీష్ ఆరాధన. అప్పట్లో ఈ ఇంగ్లీష్ ఆరాధన అనేది అప్పట్లో ఈ దొరలు కట్టించిన దొరలే వాళ్ళు ఇంగ్లీషు వాడతారు కదా ఎక్కువ. వాళ్ళ కోసం ఆ ఆరాధన పెట్టుకున్నారు. అది ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది. అది ఇంకా ఏం జరుగుతుందంటే శుక్రవారం ఫాస్టింగ్ ప్రార్థన జరుగుతుంది. మళ్ళీ లెంట్ డేస్ లో కూడా ఉంటుంది. అడ్వెంట్ లో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 24 దాకా జరుగుతుంది అడ్వెంట్ సర్వీస్. అది ఉదయం పూట జరుగుతుంది. లెంట్ డేస్ లో ఈవినింగ్ జరుగుతుంది. ఈవినింగ్ 6:30 to 7:30. డైలీ 40 days 1 hour జరుగుతుంది. అడ్వెంట్ లో కూడా మార్నింగ్ 5:30 to 6:30 1 hour డైలీ. అది కూడా 1 month జరుగుతుంది డైలీ. ఓకే, థ్యాంక్స్ అండి. ఇక్కడ చూసారా బ్లూ బెల్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే డిసెంబర్ ఫ్లవర్స్, ఇంకా రకరకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే ఇది మల్లెపూ చెట్టు కదండి, ఎంత పెద్దది చూసారా. ఇదంతా చర్చి బ్యాక్ సైడ్ అండి. ఒకప్పుడు అసలు ఇలాంటి చర్చిలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇదేం ఫ్లవర్ అంకుల్ ఇలా ఉంది? ఇది ఫ్లవర్ పేరు తెలియదు కానీ సర్లేండి, మంచి కలర్. డిసెంబర్ లో ఇంకా ఎక్కువ పూలు. ఇది వచ్చి సండే స్కూల్ అండి. ఇక్కడ చర్చి తరపున మనం చూడొచ్చు. అక్కడ చూసారా పావురం ఉంది, అడవి పావురం. అదైతే ఇక్కడ చాలా వరకు పావురాలు గుడ్లు కూడా పెడతాయి. ఇది ఇటు సైడ్ కూడా ఫ్లవర్ గార్డెనింగ్ చూడొచ్చు మనం. చాలా బాగుంది అసలు. అసలు ఈ చర్చి చాలా ఓకే. అంజూరకాయలు పైన ఉన్నాయి. అవునండి, ఇది వచ్చేసారా చిన్న చిన్నగా ఉన్నాయి, గాలికి ఊగిపోతున్నాయి చెట్లు ఇక్కడ. ఇదైతే ద్రాక్ష చెట్టు అండి. చూస్తున్నారా ఎంత చిన్న చిన్న ద్రాక్షలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇదంతా ద్రాక్షకాయ పందిర్లాగా అయితే చర్చి ఆవరణం చుట్టూ అండి ఇలాగుంది. అసలు ఎంత అందంగా ఉందంటే అసలు ఇంత పెద్ద తీగని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు చాలా అందంగా ఉందండి. అసలు ద్రాక్ష వల్లి అయితే అసలు చాలా అందంగా ఉంది. ఇటు సైడ్ అంతా మొక్కలతో పచ్చదనంతో నిండి ఉందండి చర్చి ఆవరణం మొత్తం. ఇక్కడైతే మనం చూస్తున్నాము. చూసారా ఇక్కడ ద్రాక్షకాయలు ఉన్నాయండి. ఇదిగో చిన్న చిన్నవి, అసలు అంత ముద్దుగా ఉన్నాయా అసలు ద్రాక్ష కాయలు అయితే ఇక్కడ చూడొచ్చు. కానీ పిల్లలైతే కోసేస్తారు, అస్సలు ఉండు. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు అయితే ఇది జమ్మి చెట్టు అండి. చాలా చిన్నగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు జమ్మి చెట్టుని. చూసారా
ఇంక ఇదంతా ద్రాక్షాది తీగ మొత్తం చర్చి మొత్తం ఉంటుందండి. మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మీకు ఇంకొక స్పెషల్ ట్రీనైతే చూపిస్తబోతున్నాను. చూడండి. ఈ ట్రీ వచ్చి బ్యాంబో ట్రీ అండి. ఎక్కువగా అయితే మనం వీడియోస్‌లో ఎక్కువగా ఈ ట్రీ అయితే ఒకప్పుడైతే దేవాలయం కట్టడానికి నిర్మించేవారండి ఇంజినీర్‌లైన వారు అప్పట్లో. అలాగే ఇది చర్చి ఫంక్షన్ హాల్ అండి. మ్యారేజెస్ జరుపుకుంటారు. ఇదంతా చర్చి ఆవరణం అండి. పచ్చగా ఉందసలు చెట్లతో, వృక్షాలతో. అలాగే ఇందాకైతే మీకైతే ఈ చర్చి నిర్మాణం గురించి చెప్పాను కదా! మళ్ళీ అదే ప్లేస్‌కైతే మనం రావటం జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఈ చర్చి ముందు నుంచి వెళ్తూ ఉంటాం గానీ, ఈ చర్చి గురించి, హిస్టరీ గురించి కానీ ఏం తెలుసుకొని ఉండం. కానీ ఈరోజు ఈ వీడియో ద్వారా మీరందరూ తెలుసుకున్నారు, సంతోషించారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ వాగ్దానం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని కూడా రాయబడి ఉన్నదండి. ఇంతటితో అయితే నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు నా వీడియోని ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.